వాకిట్లో కెమికల్స్ సాంపి జల్లేందుకు పెండకు బదులు కెమికల్ పౌడర్లు వాడుతున్నారట. కాలం ఎట్లా మారింది చూడుర్రి. 10 రూపాయల నుంచి 20 రూపాయలకే ప్యాకెట్ దొరుకుతుందట. తక్కువ ఖర్చు, శ్రమ కూడా లేదట. నీళ్ళల్లో కలుపుడు పోసుడు. పెండ ఎట్లాగో దొరకలేదు అనుకోండి, ఉత్త నీళ్ళన్నా జల్లురు. ఆ కెమికల్ ఎందుకు లేనిపోంది. మళ్ళీ అది ఆడ తొక్కుతారు, ఇంట్లోకి పోతారు. చిన్నపిల్లలు ఉంటే చేతులకు అంటుతుంది, నోట్లో పెట్టుకుంటారు. అన్నీ రోగాలే కదా. మళ్ళా స్కిన్ ఎలర్జీలు వస్తున్నాయి, శ్వాసకోశ సమస్యలు వస్తాయంటున్న డాక్టర్లు. సింథటిక్ కెమికల్స్తో పర్యావరణానికి కూడా ముప్పై అట. భూమి ఖరాబ్ అవుతుంది కదా. నీ భూమి ఖరాబ్ అవుతుంది కదా. ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది, ఊర్లలో కూడా వాడుతున్నట్టు ఇదే. ఇప్పుడు నగరాల్లో అంటే పెండ దొరకదు, గ్రామాల్లో కూడా దొరుకుడు కష్టమైంది అనుకుందాం. వదిలేయండి, ఉత్త నీళ్లు చల్లుకోరు, ఏముంది. ఒకప్పుడు ప్రతి వాకిట్లో తెల్లవారుజామున సాంపి జల్లి ముగ్గు వేయడం నిత్యకృత్యంగా ఉండేది. ఇప్పుడు నగరాలతో పాటు గ్రామాల్లో కూడా పెండ దొరకలేదు. కష్టంగా మారడంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా కెమికల్ పౌడర్లు, లిక్విడ్ రంగులు చల్లుతున్నారు. 10 రూపాయలకే 20 రూపాయలకే లభిస్తున్న సాంపి పౌడర్, ఫ్లోర్ రంగోలీ లిక్విడ్, ఇన్స్టంట్ ముగ్గు వాటర్ పౌడర్ను నీటిలో కలిపి వారానికి 2-3 సార్లు వాకిట్లో చల్లుతున్నారు. వీటి వల్ల అనారోగ్య సమస్యలతో పాటు పర్యావరణానికి కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని వైద్యులు, పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. నగరాల్లో పశువుల పెంపకం దాదాపుగా లేకపోవడం, గోశాలలు, పశువుల పాకలు దూర ప్రాంతాల్లో ఉండడం వల్ల తాజా పెండ దొరకడం కష్టమవుతోంది. గ్రామాల్లో కూడా వ్యవసాయ యాంత్రీకరణ వల్ల పశువుల సంఖ్య తగ్గడంతో పెండ కరువైంది. మరోవైపు ఉరుకుల పరుగుల జీవితంలో చాలామందికి ఈ పెండ తీసుకొచ్చి నీటిలో కలిపి వాకిట్లో చల్లేంత సమయం దొరకలేదు. పైగా మట్టి వాకిళ్ల స్థానంలో టైల్స్, గ్రానైటు, సిమెంటు ఫ్లోరింగ్ రావడంతో పెండ జల్లితే శుభ్రం చేయడం కష్టమవుతుందనే భావన కూడా ప్రత్యామ్నాయాల వైపు వెళ్ళేలా చేస్తున్నది. ఇవాళ రేపు గ్రామాల్లో కూడా మొత్తం సీసీ రోడ్లు వచ్చేసినాయి. ఇంటి ముందుకి వాళ్ళు కూడా ఉన్న ఖాళీ ప్లేస్ ఏమన్నా దాని మీద బండలు వేసుకొని ఈ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. ఒకప్పుడు ఉంటుండే, ఇప్పుడు మారిపోయింది పరిస్థితి అంతా. అయితే ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని మార్కెట్లో కొందరు సాంపి పౌడర్ అని విస్తృతంగా అమ్ముతున్నారట. స్థానిక కిరాణా దుకాణాలు, ఆన్లైన్లో 10 రూపాయల నుంచి 20 రూపాయలకే ఈ ప్యాకెట్లు దొరుకుతున్నాయి. దాంతో మధ్యతరగతి మహిళలు వీటిని ఎక్కువగా వాడుతున్నారు. వారానికి 2-3 సార్లు నీళ్లలో కలిపి వాకిట్లో చల్లుతున్నారట. దీనివల్ల ఏమొస్తుంది అంటే చర్మ రోగాలు వస్తాయి, నానా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి స్కిన్ ఎలర్జీస్ వచ్చినాయంటే పోవడం కూడా చాలా కష్టం. ఈ రంగుల్లో వస్త్ర పరిశ్రమలో ఉపయోగించే యాసిడ్ గ్రీన్, రోడమైన్ బి వంటి సింథటిక్ కలర్స్, కెమికల్స్ కలిపిన శుద్ధ పొడి, జింక్ ఆక్సైడ్, లిక్విడ్ కెమికల్ కలర్స్, మెరిసేలా కనిపించేందుకు కొన్ని చోట్ల మెటాలిక్ పౌడర్లు కలుపుతున్నారట. వీటి తయారీపైన స్పష్టమైన నియంత్రణ లేకపోవడంతో నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కెమికల్స్ను తరచుగా చేతులతో కలపడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కాంటాక్ట్ డెర్మటైటిస్, చర్మం ఎర్రబడడం, దురద, మంట, ఎలర్జీలు, చర్మం పొరలుగా ఊడిపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇప్పటికే ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులతో బాధపడుతున్న వారిలో ఈ ఇబ్బంది మరింత పెరిగే అవకాశం ఉంది. కొందరిలో గోళ్లలో బలహీనత, గోళ్ల చుట్టూ ఇన్ఫెక్షన్లు కూడా తలెత్తొచ్చట. అంతేకాదు, రంగు నీళ్లు ఆరిపోయిన తర్వాత వాకిట్లోని కెమికల్స్ కలిసిన సూక్ష్మ ధూళి గాల్లో చేరుతుంది. ఈ కణాలు శ్వాస ద్వారా శరీరంలోకి వెళ్ళడం వల్ల ఆస్తమా, ఎలర్జిటిక్ రైనైటిస్, బ్రాంకైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్న వారి ఆరోగ్యం మరింత దెబ్బతినే అవకాశం ఉందట. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, శ్వాస సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు ఇలాంటి కెమికల్స్కి ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉన్నది. ఈ పౌడర్లు కళ్ళలో పడితే మంట, ఎర్రబారడం, నీరు కారడం వంటి సమస్యలు వస్తాయి. నాణ్యత లేని రంగుల్లో హానికరమైన లోహాలు లేదా ఇతర రసాయనాలు కనుక ఉంటే దీర్ఘకాలికంగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందట. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఉత్తగా ఖాళీగా ప్లేస్ ఉంటే నీళ్లు చల్లుకోరు, కానీ ఇట్లాంటి కెమికల్స్తోని మీ జీవితాలను ఆగం చేసుకోకండి.